పెద్దపల్లి జిల్లా రామగుండంలో అఘోరి హల్చల్ చేసింది. ఓ భక్తురాలి ఇంట్లోకి అఘోరి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే విషయం తెలిసిన ఇతర స్థానికులందరూ కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో అఘోరి వద్దకి పోలీసులు కూడా వచ్చారు. పోలీసులతో అఘోరి వాగ్వాదానికి దిగింది. పోలీసుల పైన బూతు పురాణంతో రెచ్చిపోయింది అఘోరి. అఘోరిని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ తరలించారు. పిఎస్ లోపలికి వెళ్లి బట్టలిప్పి హంగామా చేసింది అఘోరి. ఒకసారి మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. అది రామగుండంలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలో లేడీ అఘోరి వివస్త్రంగా నిల్చొని కొంత హైడ్రామా క్రియేట్ చేసింది. మొదట కొంత ఆవిడ బట్టలు వేసుకొని తన భక్తురాలు ఇంటికి వెళ్ళి పూజలు చేశారు. మనం చూడొచ్చు రైట్ సైడ్ బాక్స్ లో బట్టలు ధరించింది. తన భక్తురాలు ఇంటికి వెళ్ళి పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అక్కడికి చాలా మంది స్థానికులు చేరుకున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులపై ఆగ్రహం రెచ్చిపోయింది లేడీ అఘోరి. ఇక స్టేషన్ లోపలికి తన కార్తో సహా లోపలికి వెళ్ళిపోయి బట్టలు విప్పేసి ఒక హైడ్రామా క్రియేట్ చేసింది. మీరు ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నటువంటి దృశ్యాలు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లోపల తన కార్ కనబడుతోంది మనకి. ఆవిడ కూడా వివస్త్రంగా అక్కడ ఒక హైడ్రామా క్రియేట్ చేసినటువంటి ఆ సినారియో మనం చూస్తున్నాం. మొదట ఫస్ట్ బాక్స్ లో మీకు రైట్ సైడ్ కనబడుతున్నటువంటి బాక్స్ లో నిన్న అదే విజువల్ ఒక భక్తురాలు ఇంటికి వెళ్ళి పూజలు నిర్వహించింది. అప్పుడు బట్టలు వేసుకొని ఉంది. ఆ తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఒక హైడ్రామా క్రియేట్ చేసింది.